మనీష్ తివారీ ఒక బిల్ తీసుకొని వచ్చాడు. కాంగ్రెస్ ఇంటర్నల్ గా ఎక్స్ప్లోజన్ అయిపోయింది. ఆయన ఏమంటాడంటే క్రాస్ ఓటింగ్ ఫ్రీడమ్ నాకు జరగాల అంటాడు. అంటే కాంగ్రెస్ లో ఇవాళ ఫ్రీడమ్ లేదు. ఏదైతే పార్టీ ఆజాదీ స్లోగన్లు ఇస్తారు చూడు, हमें चाहिए आज़ादी, हम हगने के लिए चाहिए आज़ादी, हम वितने के आज़ादी, एरगनी के आज़ादी, ఉంచని के आज़ादी, ఉచవేనికి ఆజాది, ఏదో స్లోగన్లు తీసుకొని మాట్లాడతారు కదా ఫాల్తు. ఆజాద్ ములుకుల మళ్ళీ దేశ స్వతంత్రం ఉన్న దేశంలో వీళ్ళకి స్వతంత్రం కావాలని కోరుకుంటారు. మళ్ళీ వీళ్ళందరూ అదే పార్టీలో చేరుతారు, కాంగ్రెస్ పార్టీలో. లేకపోతే ఇలా మద్దతుదారులు ఉంటారు. ఇప్పుడు మనీష్ తివారీ గారు చేసింది అదే కదా, మళ్ళీ బిల్ తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ ఫ్యాన్ క్లబ్, రాహుల్ గాంధీ ఫేక్ గాంధీ ఫ్యాన్ క్లబ్ల నుంచి కాంగ్రెస్ ఫైట్ క్లబ్లకు పార్టీని కాపాడుకోవాలనే తత్వం కనిపిస్తుంది నాకు ఇలా దాంట్లో. ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసి ఎంపీలను ఈ విప్ యొక్క ధమ్కీల నుంచి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనీష్ తివారీ. అంటే కాంగ్రెస్ తన సొంత ఎంపీల మీదనే అనుమానం పడుతుంది అనేది క్లియర్ కట్ గా అర్థమైపోయింది కదా. అంటే ఇలా కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక లీగల్ ప్రొటెక్షన్ కావాలా, మా ఇష్టారాజ్యంగా ఓటేసే హక్కు పార్లమెంట్ లో మాకు ఉండాలా, ప్రజలు మమ్మల్ని అందుకు పంపించిండ్రు కదా పార్లమెంట్ కి అనే ఒక ఆలోచన కనిపిస్తున్నది. నిజంగా చెప్పాలంటే ప్రజా సేవ యొక్క ఆ ప్రమాణ స్వీకారం చేసిరు కదా, ఇలా ఆలోచన కనిపిస్తున్నదా లేదా దాంట్లో?